అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి బాబాకి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన, రాత్రికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు నర్సింగబిల్లి గ్రామ సర్పంచ్ కోటరాము, నాయకులు ప్రకాష్, కోనహరణ నాగేశ్వరరావు, మచ్చ గున్నబాబు, జి సత్యనారాయణ, బుద్దిరెడ్డి చిట్టిబాబు, షేక్ బాబురావును, సరిస, రాజుశ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే షిరిడి సాయిబాబా గురించి చెప్పాలంటే మనం బాబాని ఒక గురు పౌర్ణిమని చేసుకుంటారు, లేదనుకుంటే ఒక లక్షవారం పూజించుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మహారాష్ట్రలో ఎక్కడో షిరిడీలో ఉన్న సాయిబాబాని ఈరోజు మా చింతలపాలెం, నర్సింగబిల్లి, జట్టప్రెడ్తిని 3 గ్రామాల ప్రజలకు ఒక వరంగా భావిస్తూ మేము ముఖ్యంగా ఒక తీర్థం జరుపుకుంటున్నామంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని మా 3 గ్రామాల ప్రజలు ఎంతో మా పెద్దలు పూర్వీకుల నుండి కూడా ఈ సాంప్రదాయాన్ని చేసినందుకు సహకరిస్తున్న 3 గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఎంతో కష్టపడి సహకరిస్తూ ఎంతో ఉడుగుదుడుకులు ఉన్నప్పటికీ కూడా మా చింతలపాలెం గ్రామ సర్పంచ్ గారు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కొట్టేరామ్ గారు నడిపిస్తున్నందుకు కూడా మా 3 గ్రామాలకు సహాయ సహకారాలు అందిస్తాము. దాని తోడుగా పక్కనున్న సర్పంచ్ గారు కూడా కోన అన్న నాగేశ్వర గారు, మరి పెద్దల కన్నబాబు గారు, మరి కొట్ట సత్యనారాయణ గారు, ఎక్స్ సర్పంచ్ చిట్టిబాబు గారు, విద్యాధరి రాజు గారు, మరి చాలామంది పెద్దలు ఉన్నారు, షేక్ బాబురావు గారు. ఇలాగా మా గ్రామంలో మాజీ సర్పంచులు చాలామంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా గౌరవాన్ని, సాంప్రదాయబద్ధం నడుపుకోవడమే విశేషం తప్ప మరి భక్తి శ్రద్ధలతో హిందూ సాంప్రదాయం నడుపుకోవడం మా యొక్క విశేషంగా భావిస్తుంది. సింగిల్ సర్పంచ్ అనకాపల్లి జిల్లా. అలాగే ఈ తీర్థం గత 27 సంవత్సరాల నుంచి కూడా చింతలపాలెం, నర్సింగబిల్లి, జట్టప్రెడ్తిని గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంతో చేసుకున్న తీర్థం. ఇది తరాల కొద్ది కూడా ఆచారంగా వస్తుంది. ఈ తీర్థాన్ని 3 గ్రామాల ప్రజలు కూడా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ తీర్థ ప్రతి సంవత్సరం కూడా చింతలపాలెం సర్పంచ్ ఈ సంవత్సరం కొట్టే రాము గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ తీర్థానికి మంచి విశేషత ఉంది. పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా సంక్రాంతి కూడా జరుపుకోకుండా సాయిబాబా తీర్థాన్ని ముఖ్యంగా చేసుకొని ఇక్కడ మా ఆడపిల్లలు అయితేనే, అల్లుళ్ళు అయితేనేవి, చుట్టాలు అయితేనేవి ఈ తీర్థానికి పిలుచుకొని అంగరంగ వైభవంగా ఈ 3 గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో తర్వాత చింతలపాలెం గ్రామ సర్పంచ్ కొట్టే రాము గారు, అలాగే శ్రీ షిరిడి సాయిబాబా ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టే రాము గారి ఆధ్వర్యంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ తీర్థానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.